ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు క్రీడాంశాలు, శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన అంశాలు, వ్యక్తులు, అవార్డులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదించిన రాయదుర్గం నుంచి విమానాశ్రయం వద్దకు నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. హైదరాబాద్ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను సేవలందించేలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైలు ఎండీని ఆదేశించారు. అత్యధిక ప్రయాణ ప్రయోజనం జరిగేలా నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా చూడాలని తమ ప్రతిపాదనలో తెలిపారు. వీటిలో మియాపూర్ టు చందానగర్, బిహెచ్ఈఎల్, పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా, చంద్రాయనగుట్ట, మైలార్దేవుపల్లి P7 రోడ్డు ఎయిర్పోర్ట్కు 23 కిలోమీటర్లు, నాగోల్, ఎల్బీ నగర్, ఓవైసీ ఆసుపత్రి, చంద్రాయనగుట్ట, మైలార్దేవుపల్లి, ఆరాంఘర్, హైకోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్ర నగర్ వరకు 19 కిలోమీటర్లు, కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్బి రోడ్డు 12 కిలోమీటర్లు, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ 8 కిలోమీటర్లు ప్రతిపాదనలకు సీఎం ఈ సందర్భంగా ఆమోదం తెలిపారు. వీటితో పాటు 40 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని, తారామతి నుంచి నార్సింగి వరకు నాగోల్ ఎంజీబీఎస్ మధ్య చేపట్టాలని సూచించారు. సింగరేణికి ఇన్ఛార్జిగా సీఎండీ అయిన బలరాం జేఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రస్తుతం సీఎండీ శ్రీధర్కు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి సంస్థ సీఎండీ పోస్టు నుంచి శ్రీధర్ను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదికోసారి డిప్యూటేషన్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ గత ప్రభుత్వం 9 ఏళ్ల పాటు కొనసాగించింది. డిసెంబర్ 31తో డిప్యూటేషన్ కాలం ముగిసింది ఇతంది. సింగరేణి ఇన్ఛార్జిగా సీఎండీ బాధ్యతలు చేపట్టిన బలరాం ఇతను సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బొగ్గు కొరత లేకుండా ఉత్పత్తి కొనసాగిస్తామని, అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిరంతరాయంగా అందజేస్తామంటూ సీఎంకు తెలిపారు. గుండె వైఫల్యమున్న ఒక వ్యక్తికి మరణం ముప్పు ఎంత మేరకు పొంచి ఉందని అంచనా వేసే ప్రోటీన్ రిస్క్ స్కోర్ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తద్వారా సమస్య తీవ్రతరం నుంచి రోగులకు సకాలంలో వైద్యం చేయడానికి వీలవుతుందని వివరించారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు ప్రోటీన్ రిస్క్ స్కోర్ను అభివృద్ధి చేశారు. గుండె వైఫల్యమున్న సమస్య ఉన్నవారిలో మరణం ముప్పును ఇది ముందుగానే అంచనా వేస్తున్నట్టు తెలిపారు. దీనికోసం 1351 మందిలో 7289 ప్లాస్మా ప్రోటీన్లను అధ్యయనం చేసి రిస్క్ స్కోర్ కోసం 38 ప్రత్యేక ప్రోటీన్లను ఎంపిక చేశారు. గుండె వైఫల్య సమస్య ముదిరిపోయినా ఈ విధానం సహాయపడుతుందంటూ, తద్వారా గుండె మార్పిడి లేదా ఇతర చికిత్స మార్గాలను పరిశీలించడానికి వీలవుతుందని తెలిపారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ CBTకి సంబంధించిన 2 విధానాలను ఫైబ్రోమయలాజియా అనే ఒక రుగ్మత వల్ల దీర్ఘకాలిక నొప్పి, అలసట, నిద్రలేమి, విషయగ్రహణ సామర్థ్యం అవరోధాలు వంటివి తలెత్తుతుంటాయి. దీనికి సంబంధించి స్వీడన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. CBT అనేది మానసిక చికిత్స. ఇందులో ఆలోచనలు, ధోరణులు, నమ్మకాలు, వాటితో ముడిపడిన వ్యవహార శైలిని మార్చడం పైన వైద్యులు దృష్టి సారిస్తున్నారు. తద్వారా ఆ సమస్యలను అధిగమించేలా వ్యూహాలను రూపొందించారు. ఇందులో సంప్రదాయ అనుభవం ఆధారితంగా 2 రకాలుంటాయి. ఫైబ్రోమయలాజియా బాధితుల్లో ప్రతికూల ఆలోచనలు, కట్టడి, నిద్రను మెరుగుపరచుకోవడం, మానసిక ఉల్లాసం, కార్యాచరణ ప్రణాళిక,
శారీరక వ్యాయామాలు వంటి వాటికి సాంప్రదాయ విధానం సహాయపడుతుందంటూ తాజాగా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో తెలిపారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి నియమితులయ్యారు. ఇతను న్యాయం కోసం అంతిమ గమ్యస్థానమైన సుప్రీంకోర్టుకు వచ్చే వారికి న్యాయవాదులను నియమించుకొని తమ కేసులను వాదించుకునే స్తోమత లేనప్పుడు ఈ కమిటీ వారికి ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ఏర్పాటు చేశారు. జస్టిస్ గవాయి 2025 మే 14 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఆ ఏడాది నవంబర్ 23 వరకు పదవిలో కొనసాగుతారు. జపాన్లోని ఎదురైన భూకంపం దాదాపుగా 17 మంది గాయపడ్డారు. దీంట్లో 55 మృతి చెందారు. దాదాపుగా జపాన్లో భూకంపానికి సంబంధించిన కీలక విషయాలు వీటిలో 155 ప్రకంపనలు వచ్చాయి. దాదాపుగా రిక్టర్ స్కేల్ పైన ఇవి 3 నుంచి 7.6 మధ్యలో నమోదయ్యాయి. 6 సార్లు భూమి కంపించింది. భవనాలు కూలటం, అగ్ని ప్రమాదాల కారణంగానే అత్యధికమైన ప్రాణాలు కోల్పోయాయని. అసైచి వీధిలో 200 కట్టడాలు దగ్ధమయ్యాయి. షికా ప్రాంతంలో సోమవారం అత్యధికంగా 7 తీవ్రతతో రెక్టర్ స్కేల్ పైన 7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక్కడ టోగి వైద్యశాల భవనం ధ్వంసమైంది పూర్తిగా. దీని కారణంగా 1400 మంది చిక్కుకుపోయారు ఈ భవనంలో. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా తీరుకు నిరసనగా మెగసెసే అవార్డును వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే వెల్లడించారు. 2002లో ఆయనకి అవార్డు వచ్చింది. తాను సంపాదించిన 2 మాస్టర్ డిగ్రీలను కూడా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు పాండే తెలిపాడు. మెగసెసే అవార్డులను రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తుంది. తనకు వచ్చిన అవార్డు కేటగిరీలో పోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయం చేసిందంటూ వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి అయోధ్య రామ మందిరానికి 14 రోజులు ఏకంగా 1008 కిలోమీటర్ల పరిగెత్తేందుకు సిద్ధమయ్యాడు కార్తిక్ జోషి. అంతర్జాతీయ మారథాన్ రన్నర్గా గుర్తింపు ఉన్న ఈ యువకుడు జనవరి 22 అయోధ్యలో జరిగే రామయ్య ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యేందుకు ఈ నెల 5న తన పరుగును ప్రారంభించాడు. బ్రిక్స్ అనగానే మనకి గుర్తొచ్చే 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ కూటమిలో మరో 5 దేశాలు చేరుతున్నాయి. దీంట్లో చూసినట్టయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ కూటమిలో కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE వచ్చి చేరాయి. ప్రస్తుతం బ్రిక్స్ 10 దేశాల కూటమిగా అవతరించింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నాడు. ఇది మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాలలో బ్రిక్స్ ఒక కీలక పాత్రను పోషిస్తుంది. మొత్తం 30 దేశాలు బ్రిక్స్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ రాజకీయ భద్రత, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, మానవత్వ, సేవ రంగాల్లో బ్రిక్స్ కలిసి పనిచేస్తుందని గత ఏడాది ఆగస్టులో జోహాన్స్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మొత్తం 6 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అర్జెంటీనాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తాము బ్రిక్స్లో చేరబోమని ప్రకటించడంతో 5 దేశాలకే సభ్యత్వం ఇచ్చారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో 2006లో BRIC కూటమిగా ఏర్పడి 2010లో దక్షిణాఫ్రికా చేరికతోని బ్రిక్స్గా అవతరించింది. ఇక ఇది కార్యకలాపాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో మంచి పనులకు సానుకూలంగా కూటమిగా బ్రిక్స్ ఎదిగింది. చైనా వ్యాఖ్యానించింది. మార్కెట్లలో ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చుకోవచ్చని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు. ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్రనేత అరౌరి మృతి చెందాడు. ఇతను మిలిటెంట్ విభాగ వ్యవస్థాపకులో ఒకడైన సలేహ్ అరౌరి ఇతను మృతి చెందాడు. ఈ ఘటనపైన స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. మనోరమ ఇయర్ బుక్కు
సోనియా గాంధీ ఒక వ్యాసాన్ని రాశారు. 2024 మనోరమ ఇయర్ బుక్లో రాసిన ఒక వ్యాసంలో తన భావాలను ఆమె ప్రకటించారు. సామాజిక సామరస్య సాధనకు ప్రజాస్వామ్యం, లౌకికవాదం అనే 2 పట్టాలపైన పాలనా రథం పరుగులు తీస్తుందంటూ ఆమె హితవు చెప్పారు. గాంధీజీ అన్ని మతాలు సమానమే అన్నారు. జవహర్లాల్ నెహ్రూ బహుళ మతాలు కలిసిమెలిసి జీవించే భారతదేశాన్ని సృష్టించారు. అంబేద్కర్ లౌకిక ప్రజాస్వామ్య ప్రతిష్టాపనకు రాజ్యాంగాన్ని రచించారు. ఇక రాజ్యాంగంలో ఇప్పుడు దాడి జరుగుతుందంటూ తన భావాలను వ్యక్తపరిచారు. హాలీవుడ్లో గతేడాది సినిమాలు చాలా విడుదలయ్యాయి. ఇందులో భాగంగా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓంకా అనే సినిమా బాక్సాఫీస్ వద్ద 2023లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 2022లో అవతార్ ది వే ఆఫ్ వాటర్ థియేటర్ల కలెక్షన్తో ముంచేసింది. అయితే అదే తరహాలో 2023లో వచ్చిన ఆక్వామ్యాన్ ఆఫ్ ది లాస్ట్ కింగ్డమ్, ది బాయ్స్ ఇన్ ద బోట్, మైగ్రేషన్, ఫెరారీ, ది ఐరన్ క్లా, ఎనీవన్ బట్ యూ లాంటి చిత్రాలు అభిమానుల ముందుకొచ్చిన అనుకున్న ఫలితాలని సాధించలేకపోయాయి. దీనిలో పాల్ కింగ్ దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ హిట్ ఓంకా టిమోథీ షెల్మోన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సమయపాలన, ఆన్ టైం రెస్పాన్సెస్ ఓటీపీలో అంతర్జాతీయ అగ్రగామి 10 విమానాశ్రయాల్లో హైదరాబాద్, బెంగళూరు వరుసగా 2-3 స్థానాలు నిలిచాయి. 2023లో ఓటీపీని సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియామ్ రూపొందించిన నివేదిక ఇది. దీనిలో టాప్ 10 విమానాశ్రయాల్లో మన దేశంలో కోల్కతా విమానాశ్రయము కూడా స్థానం దక్కించింది. అమెరికా మిన్నెపోలిస్ సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం 84.44% ఓటీపీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ 84.42 ఓటీపీతో 2వ స్థానం నిలవగా, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు 84.08 ఓటీపీతో 3వ స్థానంలో నిలిచాయి. 2023-24 కరెంటు ఖాతా లోటు 1% ఉంటుందంటూ కలిసొచ్చిన చమురు ధరలు, సేవల ఎగుమతులు అనేవి వాటిపైన గోల్డ్మెన్ సాక్స్ అనే ఒక సంస్థ ఒక నివేదికను సమర్పించింది. ఈ ఏడాది రేట్ల కోత ఉందన్న డాలర్ బలహీనపడటము భారత ఆర్థిక వ్యవస్థ కలిసి వస్తుందంటూ 2023-24లో కరెంటు ఖాతా డెఫిసిట్ అంచనాలో జీడిపి 1% ఉంటుందంటూ గోల్డ్మెన్ సాక్స్ సవరించింది. జీడిపిలో 1.3% కరెంటు ఖాతా లోటు ఉంటుందంటూ సంస్థ గతంలోనే అంచనా వేసిందంటూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా కరెంటు ఖాతా లోటు అంచనా 1.9% నుంచి 1.3%కే ఉంటుందంటూ తెలిపారు. మన దేశంలో ఔషధ కంపెనీల యూనిట్లో అమెరికా ఔషధ నియంత్రణ హెచ్చరికల లేఖల జారీ అధికం కావడంతో పరిశ్రమ వర్గాల్లో ఆందోళనకర వ్యక్తమవుతుందంటూ హెచ్చరిక లేఖలతో తిప్పలు తప్పుకుంటున్న సంస్థలు ఈ తెలుగు రాష్ట్రాల కంపెనీలకు యుఎస్ ఎఫ్డిఏ అనుమతి యూనిట్లు మన దేశంలో అధికంగా ఉన్నాయంటూ అమెరికాలో మందులు విక్రయించడానికి అవసరమైన డిఎంఎఫ్, ఏఎన్డిఏ అనుమతులు కూడా దేశీయ ఫార్మా కంపెనీలకు ఎక్కువగా ఉంటుందంటూ తెలిపింది. ఇక ఇస్రో నిర్వహించిన పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతమైంది. జనవరి 2024 సంవత్సరం జనవరి 1న తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఉదయం 9:10 ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ తీసుకొని పిఎస్ఎల్వి వాహక నౌక నింగిలోకి వెళ్ళింది. ఇందులో మన దేశానికి చెందిన 450 కిలోల బరువు ఉన్న ఎక్స్పో షాట్ ఉపగ్రహాన్ని 650 కిలోమీటర్ల ఎత్తున నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారు. 2023 డిసెంబర్లో స్థూలంగా జీఎస్టీ కింద 1,64,882 కోట్లు వసూలైనాయంటూ ఆర్థిక శాఖ వెల్లడించింది. జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనాన్ని ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ 2024 జనవరి 1న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బెంచ్కు ఒక అధ్యక్షుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కో టెక్నికల్ మెంబర్ అనేవారు ఉంటారు. 1901 నుంచి పరిశీలిస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రత 2023లో
రెండో వెచ్చటి ఏడాదిగా నిలుస్తుందంటూ భారత వాతావరణ విభాగం తెలిపింది. 2016లో సగటు ఉష్ణోగ్రత 0.710 డిగ్రీ సెల్సియస్. ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డాక్టర్ దగ్గరికి వెళ్లే లోపలనే ముందుగా పరీక్ష చేయించుకొని స్టెథోస్కోపు, గుండె చప్పుడు వినడం దగ్గర నుంచి ఊపిరితిత్తులు జబ్బుల ఆనవాలను పసిగట్టే వరకు ఇది ఎన్నో విడతలుగా తోడ్పడుతుందంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన పరిజ్ఞానంతోనే ఈ చిటికలో గుండె జబ్బును గుర్తించడం దీని ప్రత్యేకత. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మహిళల క్రికెట్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. దీనిలో 3 వన్డే సిరీస్లో ఆఖరి మ్యాచ్లోనూ అదరగొట్టిన ఆస్ట్రేలియా 190 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్ను స్వీప్ చేసింది. మొదట ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. లీచ్ ఫీల్డ్ 119, 125 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ సెంచరీతో మెరిసింది. అలీసా హిలీ 82 స్కోరు, 85 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. దీంట్లో మహిళలు అద్భుతంగా 3వ మ్యాచ్ని క్లీన్ స్వీప్ చేశారు. ఇక ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న గుజరాత్ జైంట్స్ దబాంగ్ ఢిల్లీ చెక్ పెట్టేసింది. ఢిల్లీ 35-28తో గుజరాత్ను ఓడించింది. ఇక విరామ సమయానికి 16-14 ఆధిక్యంతో ద్వితీయార్థంలో గుజరాత్ తేలిపోయింది. అటు గుజరాత్ వెనక్కి నెట్టివేసింది. అదే జోరులో ఆఖరి దాకా కొనసాగిన విజయాన్ని అందుకుంది. అషు మాలిక్ 11, మంజిత్ 9 ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. గుజరాత్ జట్టులో ప్రతీక్ 9తో రాణించాడు. ప్రో కబడ్డీ లీగ్లో ఈనాడు హర్యానా వర్సెస్ జైపూర్ రాత్రి 8 గంటల నుంచి, యూపీ వర్సెస్ పునెరే పల్టన్ రాత్రి 9 గంటల నుంచి మ్యాచ్ జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు చీఫ్ కోచ్గా జొనాథన్ ట్రాట్ ఇంగ్లాండ్కు సంబంధించిన వ్యక్తి కొనసాగనున్నారు. జట్టు ప్రదర్శనలో గణనీయమైన పురోగతి తీసుకొచ్చిన ట్రాట్ను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్టు ఆఫ్ఘన్ బోర్డు ప్రకటించింది. 2022 జూలైలో చీఫ్ కోచ్గా పదవీ కాలం చేపట్టిన దగ్గర నుంచి 2023 డిసెంబర్తో ముగిసింది. ట్రాట్ ఆధ్వర్యంలో 2022 టీ20 ఆసియా కప్లో ఆఫ్ఘన్ అద్భుతంగా రాణించింది. పాకిస్తాన్ పైన టీ20 సిరీస్ విజయం నమోదు చేయడంతో బంగ్లాదేశ్తో తొలిసారిగా వన్డే సిరీస్ను గెలుచుకుంది. అందుకనే ఆఫ్ఘన్ కోచ్గా అతన్నే నియమిస్తున్నారు. ఇవి జనవరి 3, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.